చెప్తాను. అది ఏ కథ అంటే ఆ స్టోరీ నేమ్ ఏంటి అంటే చీమ మరియు పావురం. ఇంగ్లీష్ లో ఏంటి? అండ్ ది డౌ. ఓకేనా నాన్న? ఇక్కడ 2 పిక్చర్స్ కనిపిస్తున్నాయా? ఏంటిది ఇది? డౌ అంటే పావురం, పీజియన్ అని కూడా అంటారు. పీజియన్ పావురము, యాంట్ చీమ. చీమ చీమ మరియు పావురము. ఓకేనా? ఇప్పుడు ఈ స్టోరీ వినాలి, బుక్ వైపే చూడాలి నాన్న. సరే, ఇక్కడ ఒక చీమ కనిపిస్తుందా నాన్న? చీమ ఒక చెరువు గట్టు దగ్గరకు వచ్చి కూర్చొని ఏం చేస్తుంది అంటే చెరువు గట్టు దగ్గర వాటర్ తాగుతుందంట. దానికి బాగా దాహం వేస్తే గ్లాస్ లో తీసుకుని వాటర్ తాగుతూ ఉంటే అది స్లిప్ అయిపోయి వాటర్ లో పడిపోయింది. చూడండి, వాటర్ లో పడిపోయింది. చీమ మునిగిపోతూ హెల్ప్ 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 అని అరుస్తూ ఉందంట. అప్పుడు పైన చెట్టు మీద పావురం కూర్చొని చూస్తూ ఉందంట. అయ్యయ్యో చీమ మునిగిపోతుంది అని చెట్టు మీద నుంచి ఒక ఆకుని తుంచి ఈ వాటర్ లో వేసిందంట. ఓకేనా? వాటర్ లో వేస్తే చీమ చిన్నగా పాక్కుంటూ చిన్నగా స్విమ్ చేస్తూ ఈదుకుంటూ ఆ ఆకు మీదకి వచ్చి ఎక్కిందంట. అప్పుడు అది ఏం చేసింది? స్లోగా పడవలాగా ఇట్లా తోసుకుంటూ ఇలా గట్టు మీదకి వచ్చేసింది. అప్పుడు ఈ పావురం దగ్గరికి వెళ్ళి చీమ చెప్పింది అనమాట, చాలా థ్యాంక్స్ పావురం, నువ్వు నా ప్రాణాలు కాపాడావు అని చెప్పేసి అక్కడి నుంచి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. ఒక రోజు పావురం చెట్టు మీద నుంచొని ఉందంట. అప్పుడు పక్కన ఒక వేటగాడు చూసి పావురాన్ని కాల్చడానికి గన్ పెట్టాడు, తుపాకీ పెట్టాడంట. అప్పుడు పక్క నుంచి చీమ చూసి అయ్యయ్యో చీమ, వేటగాడు పావురాన్ని కాల్చేస్తున్నాడే అని ఏం చేసింది? వెళ్ళి ఆ వేటగాడి కాలిని కొరికింది. వేటగాడి కాలిని కొరకగానే వాడు అమ్మా అని అరిచాడంట. అప్పుడు ఆ సౌండ్ కి పావురం అక్కడి నుంచి ఎగిరిపోయి పారిపోయిందంట. ఓకేనా? అప్పుడు తర్వాత చీమ పావురం ఇద్దరం ఒక చోట కూర్చొని, చీమ ఫస్ట్ పావురం చీమకి హెల్ప్ చేసింది, తర్వాత చీమ పావురానికి హెల్ప్ చేసింది. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఒకరికి థ్యాంక్స్ చెప్పుకున్నారంట. ఓకేనా నాన్న? అలాగే మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే, ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలంటే మీరు హెల్ప్ చేయాలి. చేస్తారా? మనం మంచి చేస్తే మనకి కూడా మంచే జరుగుతుంది. ఓకేనా? ఎవరైనా హెల్ప్ అడిగితే హెల్ప్ చేయండి. చేస్తారా నాన్న? అర్థమైందా? చీమ మరియు పావురం